అణు నిరాయుధీకరణ ఒప్పందం. అణుబాంబులు కలిగి ఉన్న అమెరికా, రష్యా ఒకప్పుడు చేసుకున్నాయి. వాళ్ళ దగ్గర కొత్తగా అణుబాంబులు తయారు చేయకూడదు. ఉన్నటువంటి బాంబులు కూడా నిదానంగా నిర్వీర్యం చేయాలన్నట్టు. ఆ నిర్వీర్యాలు 10, 15 చేశారు. తర్వాత మళ్ళీ కొత్తగా తయారు చేసుకోవడం 100, 200 చేసుకున్నారు. వాళ్ళ దగ్గర ఒక 1600, వీళ్ళ దగ్గర ఒక 1500 ఉంటాయి. హైయెస్ట్ రష్యా దగ్గర 1600 పైనే ఉంటాయి. అమెరికా దగ్గర 1500 పైనే ఉంటాయి. అదే సందర్భంలో చైనా దగ్గర దాదాపుగా 600-700 దాకా ఉంటాయి. ఆ అణు నిరాయుధీకరణ ఒప్పందంలో మనల్ని లాగాలని చూశారు. అటల్ బిహారీ వాజ్పేయి వచ్చిన తర్వాత అణు పరీక్షలు చేశాక స్వచ్ఛంద అణు నిషేధం ప్రకటించారు. ఎట్లాగా భవిష్యత్తులో మేము మొదట అణుబాంబులు ఎవరి మీద వేయం, మా మీద బాంబు వేస్తే అప్పుడు మేము మా హక్కు కిందన వేస్తాం అన్నటువంటిది. అయితే అట్లా కాదు, మీరు అణ్యరాయుధీకరణ మీద సంతకం పెట్టండి, ఇక పైన అణుబాంబులు తయారు చేయకూడదని చెప్పి దాని మీద మనం ఒప్పుకోలేదు. దాని మీద మనకు ఆంక్షలు పెట్టారు. అయినా ఎదిరించామే తప్పించి వదిలిపెట్టలేదు అటల్ బిహారీ వాజ్పేయి. ఆ తర్వాతన అమెరికాని తను పెట్టిన ఆంక్షలు వెనక్కి తీసేసుకుని జరిగింది. మనం అణ్వాయుధాలు తయారు చేసుకుంటాం. మన దగ్గర ఇప్పుడు దగ్గర 150-200 దాకా ఉన్నాయంటారు. ఆ పైనే ఉన్న ప్రపంచానికి చెప్పాం. పాకిస్తాన్ దగ్గర ఓ 10-25 ఉంటాయి. అది అమెరికా వాడిచ్చిని, చైనా వాడిచ్చిని, అక్కడ షెల్టర్ జోన్గా పెట్టుకుంటున్నాడు. కానీ వాడు ఎక్కువ ఉన్నాయి మా దగ్గర అని చెప్పుకుంటాడు. అదే మీడియా ఫోకస్ చేస్తుంది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సిందంటే, ఇరాన్తో ఇట్లాంటి ఒప్పందం మీద సంతకాలు పెట్టించారు. అప్పుడు అణుబాంబులు తయారు చేయకూడదు, కేవలం వాళ్ళ దగ్గర ఉన్న యురేనియం శుద్ధి చేసుకుని దేనికి వాడాలి అంటే పవర్ ప్లాంట్లకి, అంతకు మించి వాడకూడదు అన్నటువంటిది. అయితే నిశ్శబ్దంగా అది అణుబాంబులే తయారు చేసి ఇప్పుడు తయారు చేసే స్థాయికి వచ్చింది. ఇప్పుడు అమెరికా ఇబ్బంది పెడుతున్నటువంటి నేపథ్యంలో ఐక్యరాజ్య సమితికి ఇరాన్కి అనుకూలంగా అమెరికాకి వ్యతిరేకులైనటువంటి చైనా, రష్యా, ఇరాన్ ఈ ముగ్గురు కలిసి ఐక్యరాజ్య సమితికి లేఖ ఏంటంటే అణు నిరాయుధీకరణ ఒప్పందం నుంచి మేము బయటకు వచ్చేసాం. ఎందుకంటే ఇదివరకు అణు నిరాయుధీకరణ ఒప్పందం మీద సంతకం పెట్టేందుకు ఇరాన్ మీద పెట్టిన ఆంక్షలు ఎత్తేస్తాం, ఆయిల్ వాళ్ళు ఎవరికైనా అమ్ముకోవచ్చు, ఎవరైనా వాళ్ళతో కొనుక్కోవచ్చు, వాళ్ళు ఏ వ్యాపారం అయినా చేసుకోవచ్చు, వాళ్ళతో ఇతర దేశాలు కూడా వ్యాపారాలు చేసుకోవచ్చు అని చెప్పి అప్పట్లో అన్నారు. సంతకం పెట్టి ఇన్నేళ్ళైనా, ట్రంప్ క్రిందసారి వచ్చినప్పుడే జరిగింది. ఇన్ని రోజులైనా సరే ఆ చర్యలు తీసుకోవట్లేదు. ఇరాన్కి ఆ స్వేచ్ఛను ఇవ్వట్లేదు. దాంతో దాని నుంచి డ్రాప్ అయిపోతున్నట్టు ప్రకటిస్తుంది.